హైవేస్ ఎక్కడ చూసినా మనీ ప్రాబ్లం, చేంజ్ ప్రాబ్లం. రీసెంట్గా మన నరేంద్ర మోడీ గారు 500 and 1000 రూపీస్ నోట్లన్నింటినీ బ్యాన్ చేశారు. సో ఇండియా వైజ్ ఎక్కడ చూసుకున్నా ఇప్పుడు హాట్ టాపిక్ 1000 రూపీస్ 500 రూపీస్ గురించే హాట్ టాపిక్గా మారింది. ఇంగ్లీష్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. నిజంగా ఇటువంటి పని చేయడం వల్ల మన భారతదేశంలో పేదవాడు అంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే ఎంతోమంది మిలీనియర్స్ అందరూ కూడా వాళ్ళ దగ్గర ఉండే బ్లాక్ మనీ అంతా కూడా స్విస్ బ్యాంక్లో ఉంచుకుంటూ బ్లాక్ మనీ ఎంతోమంది నల్లధనాన్ని విదేశాల్లో డిపాజిట్ చేసుకుంటుంటారు. దీనివల్ల అసలు బ్లాక్ మనీ అంటూ ఉండదు. నిజంగా ఇండియా పేద దేశం అని ఎవరండి చెప్పేది? ఇప్పుడు ఈ బ్లాక్ మనీ అంతా మనకి వెలుగులోకి వస్తే ప్రతి ఒక్క పేదవాడికి సొంత ఇల్లు నెరవేరుతుంది. మన ఇండియా ఒక విదేశీ ఒక ఫారిన్ కంట్రీలో మారాలంటే ఖచ్చితంగా ఇటువంటి జరపాలి. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు సార్ నరేంద్ర మోడీ సార్. నిజంగా వీఆర్ ప్రౌడ్ టు బి ప్రైమ్ మినిస్టర్. అండ్ 1.2 బిలియన్ పీపుల్ ఉన్నటువంటి మన ఇండియాలో 270 మిలియన్ పీపుల్ ఇంకా దరిద్రంలోనే ఉన్నారండి. అంటే ఈ 270 మిలియన్ పీపుల్ అందరూ కూడా ఇంకా పేదరికంలోనే ఉన్నారు. సో ఇటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క పేదరికాన్ని విడిచిపెట్టి ఒక పొజిషన్లో ఉన్నారంటే నిజంగా బెస్ట్ పని. రియల్లీ వీఆర్ వెరీ ప్రౌడ్ సార్. ఇట్స్ వెరీ హానర్ టు అస్. సో ఈ యొక్క 500 and 1000 రూపీస్ నోట్స్ అనేది బ్యాన్ చేసి మళ్ళీ కొత్తగా ఈ యొక్క ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని జనరేట్ చేయడం వల్ల చాలా యూజ్ అవుతుంది. సో ఈ యొక్క మన ఇండియాలో పూర్ పీపుల్ అంటూ ఎవరు ఉండరు. సో వెరీ గ్రేట్ హెడ్. సో ఇదంతా మనం చాలా సంతోషపడాల్సిన విషయం. సో అందరూ కూడా ఎటువంటి జరగాల్సిన పని లేదండి. మీ యొక్క 500,000 రూపీస్ని బ్యాంక్ వెళ్ళినట్లయితే వెంటనే వాళ్ళు ఎక్స్చేంజ్ చేస్తారు. సో చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది కాబట్టి సో నో ప్రాబ్లం అండి. మీ అకౌంట్లో డిపాజిట్ ఫ్రమ్ ద అమౌంట్ అనేది డిపాజిట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఎవరిదైతే 500,000 రూపీస్ ఉన్నాయో ఇమీడియట్గా బ్యాంక్ హ్యాండ్ ఓవర్ చేసి, సో పర్ డే లిమిట్ 4,000 రూపీస్ అండి. మీకు డైరెక్ట్ అంటే చేంజ్ 4,000 రూపీస్ ఇస్తారు. డిపాజిట్ మీరు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో బ్యాంక్కి వెళ్ళి మీరు డిపాజిట్ ఫామ్ ద్వారా అమౌంట్ డిపాజిట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో అలాగే నవంబర్ 9th and 10th డేట్స్లో ఆల్ ఏటీఎంస్ అన్నీ కూడా బంద్లో ఉన్నాయండి, క్లోజ్లో ఉన్నాయి. సో మీకు ఏమైనా ఫైనాన్స్ అసిస్టెన్స్ ఉంటే ఈలోపే మీరు సెటిల్ చేసుకోండి. సో అలాగే ఫ్రెండ్స్ పర్ డే లిమిట్ 10,000 రూపీస్ పర్ డే డ్రా లిమిట్ ఇచ్చారు ఏటీఎంలో. అలాగే పర్ వీక్ 20,000 రూపీస్ డ్రా లిమిట్ ఇచ్చారు. 20,000 రూపీస్కి మించి ఎక్కువ మనం డ్రా చేయడం ఏటీఎంలో. సో ఫ్రెండ్స్ మీరు ఈ అమౌంట్ అంతా కూడా December 31st లోపు అమౌంట్ అంతా మీరు ట్రాన్సాక్షన్స్ చేసుకోండి. మీరు 500,000 రూపీస్ ఇచ్చి చేంజ్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. సో తర్వాత 500,000 రూపీస్ నోట్స్ అనేవి దేనికి పనికి రావండి. సో జస్ట్ మీ పిల్లలు ఆడుకోవడానికి కూడా తుడుచుకోవడానికి కూడా పనికిరావు. సో మీరు ఈ December 31st లోపు ఈ అమౌంట్ అంతా ఎక్స్చేంజ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ అలాగే ఫ్యూచర్లో మనకి 200 రూపీస్ నోట్స్ అలాగే కాయిన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇది జరగడం వల్ల ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. మనకి చాలా ఎవరికి మిడిల్ క్లాస్ చాలా బెనిఫిషియల్ జరుగుతాయి. ఫ్యూచర్లో PM గారు కూడా మంచి పథకాలు స్టార్ట్ చేసి మిడిల్ క్లాస్ ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ లాట్.